నందమూరి నరసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు రెండవ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు వసూళ్ల సునామీని సృష్టిస్తున్నాయి. బాలయ్య బాబు గత 3 సినిమాలతో హ్యాట్రిక్‌ను అందుకున్న విషయం తెలిసిందే. అటు సినిమాల పరంగా, ఇటు రాజకీయ పరంగా సక్సెస్ అవుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు బాలయ్య బాబు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రెండవ పాటను వచ్చే వారం విడుదల చేస్తారని సమాచారం. క్రిస్మస్ కానుకగా ఈ సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. మొదటి పాట ఎలివేషన్ సాంగ్ కాగా, రెండవ పాట డాన్స్ నంబర్ అని తెలుస్తుంది. తమన్ మాస్ బీట్ ఇచ్చాడట. ఈ పాటలో బాలయ్య డాన్సులతో అదరగొట్టినట్టు సమాచారం. మరి విడుదలయ్యాక ఈ రెండవ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ కూడా దుమ్ము దులిపేసింది. మరీ ముఖ్యంగా వెలుగులను పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అనే డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. కాగా 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గతేడాది దసరాకు 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఆ వార్తలు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నారు. దాంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులను పూర్తి అయినట్లు సమాచారం. వరుసగా ప్రమోషన్స్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి రెండవ పాటతో ఎలాంటి అంచనాలు పెరుగుతాయన్నది చూడాలి.